వీడియో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయిపోయింది అండ్ ఆ వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారా? ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ కొంచెం బిజీగా ఉండి ఆ వీడియోస్ రావడం కాస్త లేట్ అయినాయండి. సో ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారు మీరు? ఈ 2 వీకెండ్స్ చాలా బిజీగా నడిచిపోయింది మాకు. ఫస్ట్ లాస్ట్ వీకెండ్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఈ వ్లాగ్ కూడా లాస్ట్ వీకెండ్లో ఏం చేసాము అనే దాని గురించే మొత్తం ఉంటుంది. సో వెల్కమ్ టు భావన స్టాక్. లాస్ట్ వీకెండ్ మేము ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్ వెళ్ళాము అల్మేరాలో. అది ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. సమ్మర్ స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్ లేదంటే బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్ టైంలో. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే అది ఫస్ట్ టైం అండ్ అలా జరుగుతుందని కూడా నాకు తెలీదు. ఈసారి నేనేదో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇలా సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది అల్మేరాలో అని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా సరేలే, అది వితౌట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్ అనమాట. సరే అని చెప్పి వెళ్దాంలే అనుకున్నాము. లైక్ 2-3 months బ్యాకే మాకు ఈ ఐడియా ఉంది ఇట్లా జూన్లో ఫెస్టివల్కి వెళ్ళాలి అని చెప్పి. ఇక సరే ఆ డే రానే వచ్చేసింది. ఎలా ఉంటుందో అసలు ఏముంటుంది సమ్మర్ ఫెస్టివల్ అంటే ఏంటా అని అనుకొని వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇయర్ ఒక థీమ్ లాగా డిజైన్ చేస్తారట ఈ ఫెస్టివల్స్ని. లాస్ట్ ఇయర్ ఏం థీమ్ అనేది నాకు ఐడియా లేదు, బట్ ఈ ఇయర్ వచ్చేసరికి ఇండియన్ వెడ్డింగ్స్ థీమ్. సో వెడ్డింగ్స్ థీమ్లో మొత్తం మనకి అక్కడ ఉన్న ప్రతి స్టాల్ అండ్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఆ వెడ్డింగ్కి రిలేటెడ్గానే చేశారు. అండ్ ఒక బిగ్ సైడ్ వచ్చేసరికి ఇలా యాక్టివిటీస్ అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఒక సైడ్ పెట్టారు. ఇంకో సైడ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ స్టాల్స్ అనమాట, ఫుడ్ స్టాల్స్. కంప్లీట్ వెజిటేరియన్స్కి కూడా మనకి కైలాష్ పర్బత్, తర్వాత కృష్ణ విలాస్ ఇలాంటి పెద్ద పెద్ద ఇండియన్ రెస్టారెంట్స్ నుంచి కూడా మనకి ఇలా స్టాల్స్ ఆర్గనైజ్ చేశారు. అండ్ బిట్స్ అండ్ బైట్స్, తర్వాత కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి అని అనుకున్న హ్యాంగింగ్స్, జ్యువెలరీస్, ఇండియన్ అటైర్కి సంబంధించిన ప్రతి స్టాల్ కూడా మనకి ఇక్కడ పెట్టున్నారు. సో చూసారా, అంజప్పర్ వాళ్ళది, తర్వాత ఇదిగో కృష్ణ విలాస్, అంజప్పర్ అండ్ దెన్ కైలాష్ పర్వత్ స్టాల్స్ అన్నీ కూడా అలా అరేంజ్ చేశారనమాట ఫుడ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ బ్రైడ్ ఆర్ గ్రూమ్ వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ అనమాట. ఇందాక ఒక హోర్డింగ్లో చూశారు కదా, శుభమంగల్ యూరోప్ అని చెప్పి. ఆ హోర్డింగ్లో ఏంటంటే మనకి మ్యాచెస్ చూపిస్తారు. సో ఎవరైతే ఇండియన్స్ ఇక్కడ బ్రైడ్స్ ఆర్ గ్రూమ్స్ కోసం వెతుకుతున్నారో డూ విజిట్ శుభమంగల్ యూరోప్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కొన్ని ఆర్ట్ క్రాఫ్ట్స్, ఆర్ట్ వర్క్స్ స్టాల్స్ ఇట్లా కూడా పెట్టారు. డిజైన్స్ సెల్ఫ్ మేడ్ అనమాట, అవి మనకి ఇక్కడ స్టాల్స్లో చూపించారు. అండ్ హెన్నా డిజైనింగ్, హెన్నా పెట్టడము, తర్వాత ఇలా ఆర్ట్ వర్క్స్ చూసారా, ఇదిగో మయూరా ఆర్ట్స్ అనేవాళ్ళు ఇలాగ మనకి ఫ్రేమ్స్ లాంటివి చేసి ఇచ్చారు. అండ్ హెన్నా డిజైన్స్ కూడా పెట్టారనమాట. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ దానిలో చూస్తే దానికి సంబంధించిన గార్లాండ్స్, ఇప్పుడు ఆ వెడ్డింగ్ అటైర్కి సంబంధించిన డ్రెస్సెస్, గార్లాండ్స్, తర్వాత దాన్ని ఏమంటారు దుపట్టాస్, జ్యువెలరీకి వచ్చేసరికి ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, సెట్లు అన్నీ కూడా డిఫరెంట్ సెట్స్ లాగా అరేంజ్ చేశారు వాళ్ళు. చాలా బాగా పెట్టారనమాట. అండ్ ఇదిగో ఇది చూసారా, ఇది స్టేజ్ అనమాట. ఇదిగో చూసారా, ఇంత పెద్ద స్టేజ్ పెట్టేశారనమాట. దీనిలో డాన్స్ పర్ఫార్మెన్స్లు, తర్వాత సింగింగ్, ఇక్కడున్న ఈవెంట్ మొత్తం కూడా ఆర్గనైజర్స్ అందరూ ఉంటారు కదా. సో ఇది ఈవెంట్ ఎజెండాని 2 days జరిగింది, సాటర్డే అండ్ సండే. సో ఎవ్రీడే ఎజెండా అనమాట, ఏ ప్రోగ్రామ్స్ ఏ టైంకి జరుగుతుంది అనేది కూడా పర్ఫెక్ట్గా ఎజెండా ప్లాన్ చేశారు. అండ్ నాకైతే ఇది పర్ఫార్మెన్సెస్ ఈ ఆడిటోరియంలో ఇట్లాంటి యాక్టివిటీస్ చూసినప్పుడు మా స్కూల్ యానివర్సరీయే గుర్తొచ్చింది. చిన్నపిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు, తర్వాత స్పీచ్, యాంకరింగ్ ఇవన్నీ చేశారు కదా, ఇదిగో చూసారా. సో ఇలా చిన్నపిల్లలు డాన్స్లు ఇవన్నీ చూసేసరికి నాకైతే మా చిన్నప్పటి స్కూల్ డేస్, యానివర్సరీ డేస్ గుర్తొచ్చినాయి. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఒక ఇండియన్ కమ్యూనిటీ మొత్తం కూడా అల్మేరాలో ఎంత పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందో అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలామంది తమిళియన్స్ ఉన్నారు.
తమిళ్ అనే వాళ్ళు కాదు కానీ చాలామంది హిందీ వాళ్ళు ఉన్నారు. టోటల్గా అల్మేరాలో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. అది ఏ లాంగ్వేజ్ అయినా మనకి అలాంటిదేం లేదు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ సా దేర్ వర్ ఎవ్రీ వన్ ఆర్ ఇండియన్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ అండ్ వీ గాట్ టు నో ఈచ్ అదర్ ఎట్ దట్ టైమ్. ఇట్లా కొన్ని పెద్దవాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగినాయి, చిన్నవాళ్ళవి జరిగినాయి. చాలా బాగా టైంని మేము యూటిలైజ్ చేసుకున్నాం ఆ 2 days మాత్రము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు తీసుకున్న ఏరియా కూడా ఏంటంటే వాటర్ ఫాల్స్ అట్లా కొంచెం చిన్న చిన్న ఫౌంటైన్స్ లాంటివి పెట్టారనమాట. సో కిడ్స్ ప్లే ఏరియా కూడా కంబైన్డ్గా ఉన్నట్టు అనిపించింది. కిడ్స్ ఎక్కడా కూడా మనకి డిసప్పాయింట్ అయినట్టు కానీ లేదంటే తోచట్లేదు అనే మాట రాకుండా వాళ్ళకి వాటర్ ఫౌంటైన్స్ లాంటివి ఒకటి అరేంజ్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళవేనండి. సో వాళ్ళు అక్కడ ఎంగేజ్ అవుతున్నారు. ఇటువైపు వచ్చేసరికి బోట్ రైడ్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. డైరెక్ట్ నియర్ టు ద సీ అనమాట అక్కడ. సో అది ఇక్కడికి వచ్చేసరికి మనకి పెద్దవాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి ఇదిగో ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, యాక్టివిటీస్. తర్వాత ఎథ్నిక్ అందాజు ఇట్లాంటి షోరూమ్స్ వాళ్ళేమో వాళ్ళ డ్రెస్ అటైర్స్ని వాటిని ఒక ఫ్యాషన్ పెరేడ్ లాగా చేశారనమాట. సో అట్లా ఫ్యాషన్ షో జరిగింది. అది నెక్స్ట్ డే అనమాట. ఒక సాటర్డేనేమో ఈ ఈవెంట్స్ అనేవి జరిగినాయి. సండే కూడా ఇవే ఈవెంట్స్తో పాటు ఫ్యాషన్ షో అండ్ కన్నడ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది అనేది ఒక పెద్ద డెమో లాగా ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్లో 4 or 5 members మ్యారేజ్ చేసుకున్నారనమాట కన్నడ స్టైల్ ఆఫ్ వెడ్డింగ్లో. అండ్ ఇలాగా ఆ వీకెండ్ అంతా కూడా మాకు ఇంతే ఎంజాయ్మెంట్తో గడిచిపోయింది. అండ్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియలేదు. సో ఇలా మా లాస్ట్ వీకెండ్ గడిచిపోయింది. అండ్ ఈ వీకెండ్ వచ్చేసరికి శ్రీనివాస కళ్యాణం జరిగింది అల్మేరాలో. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అండ్ ఇప్పుడు కూడా జరిగింది. అది ఒక కనుల విందుగా జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనంత ఫీల్ వచ్చేసింది అనమాట. సో ఈ 2 weekends మాత్రం ఫుల్గా మేము ఇండియాలో ఉన్నట్టుగానే అనిపించింది. అండ్ మీరు మీ వీకెండ్ని ఎలా స్పెండ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు భావన స్టాక్. సీ యూ గైస్, బాయ్.